సో జల్పల్లోని మోహన్ బాబు ఇంటి దగ్గర ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది? టీవీ9 ప్రతినిధిపై మోహన్ బాబు దాడి ఘటన తర్వాత అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? మోహన్ బాబు ఇంట్లో ఇప్పుడు ఎవరెవరున్నారు? మంచు విష్ణు ఎక్కడున్నారు? కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి తెలుసుకుందాం. ప్రణీత, ఇప్పుడు అక్కడ ఎలా ఉంది? ఎవరెవరు ఉన్నారు? అక్కడ ఏమైనా బందోబస్తు లాంటిది ఏమైనా కనిపిస్తుందా? ఒక పక్క బౌన్సర్లు ఎవరు కూడా ఉండకూడదని వస్తుంది కాబట్టి మీకు అక్కడ కనుచూపు మేరకు మళ్ళీ బౌన్సర్లు, అడ్డుపట్టాలు ఇవన్నీ కనిపిస్తున్నాయా? నిన్న ఉన్నటువంటి సిచ్యువేషన్కి ఇప్పటికీ చాలా కంప్లీట్ చేంజ్ అయిపోయింది. కేవలం కొద్దిమంది పోలీసులు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పోలీసులు వీళ్ళు. అయితే లోపల మంచు మనోజ్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అతనితో పాటు అతని వైఫ్, అతని కిడ్స్ ఇద్దరు లోపల ఉన్నారు. దీంతో పాటు వారికి సంబంధించినటువంటి కొంతమంది ప్రైవేట్ సెక్యూరిటీ మాత్రం లోపల ఉన్నారు. సో బయట ఎక్సెప్ట్ పోలీసులు మినహాయిస్తే ఎవరు కూడా మనకి కనిపించడం లేదు. అయితే నిన్న రాచకొండ సిపి ఇచ్చినటువంటి నోటీసులు అందుకున్న తర్వాత ఈరోజు 10:30కి తాను పోలీసుల ముందు అటెండ్ అవుతాను అని మంచు మనోజ్ సిబ్బంది కాసేపు క్రితమే కన్ఫర్మ్ చేశారు. ఇవాళ 10:30కి రాచకొండ సిపి ముందు మనోజ్ హాజరు కాబోతున్నారు. మొత్తం జరిగేటువంటి ఇన్సిడెంట్ అన్నిటికీ సంబంధించి అతని దగ్గర ఎవిడెన్స్ అంతా కూడా రాచకొండ సిపికి ఇవ్వనున్నారు. మరోవైపు నిన్న ఏదైతే గొడవలో గాయపడినటువంటి మనోజ్కు చికిత్స అందించేందుకు కాసేపట్లోనే కొంతమంది వైద్య బృందం కూడా జల్పల్లిలో ఉన్నటువంటి ఆయన నివాసం వద్దకి చేరుకోబోతున్నారు. సో వన్స్ డాక్టర్లు వచ్చి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆయన ఇక్కడ నుండి జల్పల్లి నుండి నేరుగా నేరెడ్మెట్లో ఉన్నటువంటి రాచకొండ సిపి ఆఫీస్కి మంచు మనోజ్ బయలుదేరబోతున్నారు. అయితే ఇదే క్రమంలో నిన్న జరిగినటువంటి దాడి గురించి కూడా మంచు మనోజ్ స్పందించే అవకాశం ఉంది. నిన్న మంచు మనోజ్ పిలిస్తేనే టీవీ9 ప్రతినిధులు కావచ్చు, మిగతా మీడియా బృందం అందరూ కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులపైన మోహన్ బాబు అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. సో ఈ దాడిపైన కూడా మంచు మనోజ్ బయటికి వచ్చిన తర్వాత మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది.